చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విచిత్రం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అని అంటే, పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో ఒకసారి ఆ గ్రాఫ్ చూపించి నాబార్డు ప్రజెంట్ చేసిన అది మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంలో ఇలా పొదుపు సంఘాలకు ఇచ్చే క్రెడిట్ లింకేజ్ ఇలా పెరుగుతూ పోతే 23-24 వచ్చేసరికి చివరి ఏడాదికి వచ్చేసరికి 49,626 కోట్లకు పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు, బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు 49,626 కోట్లకు పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గుతూ ఏకంగా 2025-26 ఈ 10 నెలలకు సంబంధించి 2025-26కు సంబంధించి అప్ టు 31/12/2025 అంటే అప్ టు డిసెంబర్ దాకా చూసుకుంటే 30,000కు పడిపోయింది. దాని ముందు సంవత్సరం పూర్తి ఇయర్ తీసుకుంటే 24-25కి 41,000. మా పాయంలో 23-24లో 49,626 కోట్ల నుంచి తగ్గుతూ పోతున్నారు పొదుపు సంఘాల పరపతి. వారికి రుణాలు ఇచ్చే విషయంలో, బ్యాంకు రుణాలు ఇచ్చే విషయం తగ్గుతూ పోతా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రెండింటిలో కూడా నాడు నేడు కార్యక్రమం దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరును మేము తీసుకొచ్చి పెడితే, అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తన చేతులతో దాన్ని ఉరివేసినాడు. మొదటి విడతలో మేము 15,713 స్కూళ్ళల్లో నాడు నేడు పనులు చేసాం. రెండో విడతలో 22,312 స్కూళ్ళల్లో దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే 8,524 కోట్లు ఖర్చు చేసినాము అని చెప్పి ఈ ప్రభుత్వమే, ఈ చంద్రబాబు గారి ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చింది. మరో 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నాడు నేడు పనులు అయిపోతాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా మూలన పడేసినారు. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడి శాఖలో నాడు నేడు పనుల కోసం 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. మా హయాంలో 8,524 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీళ్ళ హయాంలో 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. 2025-26లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 259 కోట్లు. ఇక 2026-27 ఇప్పుడు ఈ బడ్జెట్లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి చూడాలి 200 చేస్తారా 300 చేస్తారా అని. ఇదే అసెంబ్లీలో వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిన రిప్లై. ప్రభుత్వ పాఠశాలల్లో CBSE, IB, టోఫుల్ నిలిపివేస్తున్నట్టు సాక్షాత్తు ఆర్థిక మంత్రే బడ్జెట్ ప్రసంగం ద్వారా ప్రకటించినారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలు, ట్యాబులు, నాడు నేడు అన్నీ ఎగిరిపోయినాయి. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఇప్పటికే మంగళం పాడేసినారు. మధ్యాహ్నం భోజనం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా ఇప్పటికే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గాలికి వదిలేయడం వల్ల, కలుషిత నీరు తాగి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగోలేకపోవడం వల్ల 900 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని చెప్పి జాతీయ పత్రికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ, జాతీయ పత్రికలు రాస్తా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల పరిస్థితి.
900 మంది పిల్లలు సిక్ అయినారు. ఫెలిల్ 50 మంది ఎంతమంది పిల్లలు చనిపోయినారు. ఆ నెంబర్లు కూడా తీయండి నెక్స్ట్ ప్రజెంటేషన్లో కనీసం. నేను కూడా కేజీహెచ్కి పోయి పలకరించిన. ఇంత దారుణంగా విద్యారంగాన్ని నడుపుతా ఉన్నారు. వైద్య రంగాన్ని చూస్తే వీళ్ళ బడ్జెట్ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 330 కోట్ల రూపాయలు అవుతుంది. 2 ఏళ్ళు 24 నెలలు వీళ్ళ లెక్కల ప్రకారమే, డిపార్ట్మెంటల్ లెక్కల ప్రకారమే, ఇచ్చిన లెక్కల ప్రకారమే 4,000 కోట్లు అవసరం. 2024-25 మొదటి సంవత్సరం 4,000 కోట్లు, 2025-26 మళ్ళీ 4,000 కోట్లు. 8,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది ఈ 2 సంవత్సరాల్లో ఎంత అనంటే, ఒక సంవత్సరం 2024-25లో 2,259 కోట్లు, 2025-26లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వీళ్ళు చెప్పేది 3,000 చిల్లర కోట్లు చెప్తున్నారు, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ నమ్మేదానికి లేదు. వాళ్ళ అసోసియేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే 2,600 కోట్ల దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ లెక్కను చూసుకుంటే 8,000 కోట్లకు గాను 2024-25లో 2,259 కోట్లు, 2025-26లో 2,600 కోట్లు లెక్కేసుకుంటే పెండింగ్ అమౌంట్ 3,141 కోటి. ఆరోగ్యశ్రీకి ఈ 2 సంవత్సరాలలోనే ఇంకా 3,150 కోట్ల రూపాయలు పెండింగ్ అమౌంట్ నెట్వర్క్ హాస్పిటల్కు. ఈ సంవత్సరం మళ్ళీ బడ్జెట్ 2026-27లో 4,000 కోట్లు అవసరం. అంటే 4,000 కోట్లు ప్లస్ 3,150 కోట్లు, 7,200 కోట్లు అవసరం ఆరోగ్యశ్రీ నడపడానికి ఈ సంవత్సరం. మరి వీళ్ళ బడ్జెట్ ఎంత? వీళ్ళ బడ్జెట్ ఎంత? 4,000 ప్రతిసారి పెడుతున్నారా? ఖర్చు చేసేసరికి ఆ సంవత్సరము 2,200, 2,300 దాటడం. సో ఇంకా వీళ్ళ లెక్క ప్రకారం ఆరోగ్యశ్రీ బతకాలనా లేదా, పేదవాడు బతకాలనా లేదా అనేది ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. అధికారంలోకి రాగానే ఆ మేనిఫెస్టో చూపించుమా. ఉద్యోగులకు సంబంధించి అధికారంలోకి రాగానే ఐఆర్ అన్నారు, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. 3 బడ్జెట్లు పెట్టినారు. ఇంతవరకు కనీసం 1 పైసా జీతాలు పెరగల. చివరకు 1 పైసా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పెరగకపోగా మా హయాంలో వచ్చిన వెంటనే మేము ఐఆర్ ఇచ్చి మా హయాంలోనే పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేసి పిఆర్సీ చైర్మన్ను కూడా నియమిస్తే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ తీసేసినారు. ఆయన కానీ త్వరగా రిపోర్ట్ ఇచ్చినాడు అని అంటే వీళ్ళు త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఐఆర్ ఇవ్వకుండా మరోవైపున పిఆర్సీ చైర్మన్ను తొలగించేసేసి కొత్త పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా, కొత్త చైర్మన్ను కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. 2 ఏళ్లుగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, జీతాలు పెరగల. 4 డిఏలు పెండింగ్. డిఏలు పెండింగ్, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెరగల 2 ఏళ్ల నుంచి. మళ్ళీ 1వ తారీఖు నుంచి జీతం అని చెప్పినారు. అది ఇచ్చినారా అంటే అదిలే, 1 నెల ఇచ్చినారు. అదిలే
ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏలు పెండింగ్, పిఆర్సి బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవు, వీటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆశ్చర్యం చూడండి ఒకసారి. 2024-25లో ఉద్యోగస్తుల జీతం 62,806 కోట్లు అయితే 2025-26 రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం జీతాలు 61,111 కోట్లు తగ్గినాయి. పెరగాల్సింది పోయి తగ్గినాయి. కొద్ది గొప్ప కొంతమంది రిటైర్ అయి ఉంటారు కదా, పెరగాల్సింది పోయి తగ్గడం. ఎక్కడ కూడా జీతాలు చూడండి పెరగాల్సింది ఎక్కడ. హౌస్ రెంట్ అలవెన్స్ 2024-25 4,614, ఇప్పుడు 25-26లో 4,600 crores. మెడికల్ రీఎంబర్స్మెంట్ 124 crores, 121 crores. అలవెన్సెస్ ఎర్న్డ్ లీవ్స్ ఎల్టీసీ ఓవర్ టైమ్ అలవెన్స్ 2024 2,415, 1,316 ఇప్పుడు. బేసిక్ పే ఇంతకుముందు 35,671, ఇప్పుడు బేసిక్ పే 35,345. ఓవరాల్ చూస్తే 24-25లో 62,062,806 కోట్లు, 25-26లో 61,111 కోట్లు. పెరగాల్సింది పోయి ఐఆర్ లేదు, పిఆర్సి లేదు, డిఏ లేవు, బకాయిలు 35,000 పైసలకు బకాయిలు.